వీడు వచ్చిండుగా ప్రభాకర్ రావు. ఇగో హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రభాకర్ రావు మంచిగానే ఉన్నాడు కదా, క్యాన్సర్ అని ఆడేమన్నాడు. నాకు రోగం వచ్చింది, భారతదేశం నన్ను ఇబ్బంది పెడుతున్నది, నన్ను ఇక్కడ రాజకీయ శరణార్థిగా నన్ను ఉంచండి అని ఆడనే ఉన్నాడు. విషయం ఏంటంటే ఈ ట్రంప్ కొంచెం సైకోలాగా తయారైండు. ఈ భారతదేశం చెప్పినట్టు ఇని అంటే అక్కడ ఉన్న కేసులను చూసి వీడు దొంగ మన దగ్గరికి వచ్చిందట, రోజు మనకి లొల్లిందని అన్ని రాష్ట్రాల్లో ఉన్న అమెరికాలో ఏదో ఒక రాష్ట్రంలో జైల్లో పడేసింది అనుకోండి, ఇక కింద మీద అయితే అట్టుందని చెప్పి వచ్చింది ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంది, జూన్ 20వ తేదీలోగా నాంపల్లి కోర్టు ఏమన్నది, నువ్వు అటెండ్ కాకపోతే నేను ప్రకటిత నేరస్తుడిగా పరిగణించాల్సి వస్తుంది, ఆస్తులన్నీ జప్తు అవుతాయి. అప్పుడు ఇక ఉన్న ఆస్తులు ఆ జప్తు అయితే వాళ్ళ పిల్లలు చెప్పి ఉంటారు, నువ్వు పోతే పోయినావు కానీ ఉన్న ఆస్తులు మాకేమన్నా వస్తుందని మేము చూస్తూ ఉంటే నువ్వు పోతేవి ఆ ఆస్తులు కూడా పోతే ఎట్లా అని తరిమేసి ఉంటారు. అట్లా హైదరాబాద్లో ల్యాండ్ అయ్యింది. సుప్రీంకోర్టు చెప్పింది నువ్వు 6 రోజుల్లో రావాలి, విచారణకు అటెండ్ కావాలి, అందుకే నీకు ఇబ్బంది లేకుండా పాస్పోర్ట్ని ఇష్యూ చేస్తున్నాం. అండ్ దాంతోపాటుగా నిన్ను ఆగస్టు 5వ తేదీలోప ఎవ్వరు అరెస్ట్ చేయరు, వచ్చి మంచిగా విచారణకు హాజరుగా అని చెప్పింది. సో దిగిండి నిన్న. ఇగో హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రభాకర్ రావు 2 కీలక కేసులు ఒకేసారి తెరపైకి. ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరు కాబోతున్న ప్రభాకర్ రావు, కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేయబోతున్న ఏసీబీ. 2 సంచలన కేసులు ఈ వారంలో మరోసారి తెర మీదకి రాబోతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు 2-3 రోజుల్లో విచారణకు హాజరవ్వబోతుండగా మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఫార్ములా ఈ రేసులో ఏసీబీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు. అమెరికాకు వెళ్లే ముందు నేను అమెరికా వెళ్తున్నా, ఇప్పుడు రాలేను అని ఆయన ఇంకొక డేట్ చెప్పడం జరిగింది, ఇంకో రోజున వస్తా అని. దానికి ఏసీబీ అంగీకరించింది. సో ఇప్పుడు ఆయనకు మళ్ళీ నోటీసులు ఇవ్వబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్డీ ప్రభాకర్ రావు దాదాపు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చిండు. ఈ కేసులో మిగతా నిందితులైన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభాకర్ రావు ఆదేశాలు జారీ చేసినట్టుగా భావిస్తున్నారు. ఈ కేసు నమోదైన సమయంలోనే అమెరికా వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో ఆదివారం రాత్రి 8:20 సమయంలో ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ ఒక డాక్యుమెంట్ ఉంటుంది చూడు. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరవుతుండడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారట. ఐజీ స్థాయి అధికారి ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ముందు విచారణకు హాజరు కావడం రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం అట. కేసీఆర్ పుణ్యం ఇదంతా వీళ్ళకు చుట్టుకున్నది. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన నిందితుడైన కేటీఆర్ను గత నెల 29వ తేదీన రెండోసారి విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. తాను విదేశాలకు వెళ్తున్నానని, రాగానే విచారణకు హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ తిరిగి వచ్చిన కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ సమాయత్తమవుతోంది. ఈ వారాంతంలోగా ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్లా ఇప్పుడు ఈ 2 కేసులు తెర మీదకి రాబోదు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా మొత్తం ఈ రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు, తిరుపతన్న వీళ్ళందరినీ విచారణ చేసిన సమయంలో వాళ్ళు మొత్తం మా బాస్ అని చెప్పారు. బాస్ అంటే ఇలా బాస్ ఎవరు? రాధాకిషన్, వీడు ప్రభాకర్ రావు. ఇప్పుడు ప్రభాకర్ రావు నోరిప్పితే మరి ఎవరి పేరు తెలుస్తుందన్నది చూడాలి. మరి ప్రభాకర్ రావు బాస్ ఎవరు? కేసీఆర్ చేయమంటే మేము చేసినామని చెప్తాడా? అప్రూవర్గా మారుతాడా? ఒకవేళ అప్రూవర్గా మారితే పరిస్థితి ఏంది అన్నది చూడాలి. అయ్యో చాలా అంశాలు ఉన్నాయి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో. One major work we did in 2022 in the month of October was related to Moinabad Farm House MLA's poaching case. That was in the last week of October 2022 at the time of Munugod Assembly by-elections, wherein K. Rajagopal Reddy, Congress MLA, had resigned and joined BJP. CM KCR took it prestigiously to defeat BJP in Munugodu to put a break to the growth of BJP after continuous victories in Dubbaka and Huzurabad by-elections. Probably sometime in the last week of October, one day Prabhakar Rao discussed with me. Prabhakar Rao maato discuss chesindi emani that the CM KCR had got an information from one MLA, Pilot Rohit Reddy, that some persons claiming to be influential in BJP are in touch with him, asking him to leave BRS and join BJP along with some more MLAs. Pilot Rohit Reddy అనే ఒక MLA, ఆయనతో పాటు మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. దెన్ సీఎం కేసీఆర్ థింకింగ్ టు యూజ్ ఇట్ టు కార్నర్ బీజేపీ అండ్ ఆస్క్డ్ ద ఎస్ఐబి టు
టు మానిటర్ ద సేమ్ బై పుట్టింగ్ సర్వేలెన్స్ ఓవర్ దోస్ ప్రైవేట్ పర్సన్స్ అండ్ ద ఎమ్మెల్యే and the SIB Praneeth Kumar did the surveillance and provided one audio clip by intercepting the cell phones. కేసీఆర్ పేరు ఉంది ఇందులో. కేసీఆర్ చెప్పిండు పైలట్ రోహిత్ రెడ్డిని జర చూడుర్రి ఆయన సంగతి అని. పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్ని ట్యాప్ చేస్తే విషయాలన్నీ బయటకు వచ్చినాయండి. ద సేమ్ ఆడియో క్లిప్ వాజ్ గివెన్ టు కేసీఆర్. అంటే ఇదేంటంటే ఈ ఫోన్ రికార్డ్ చేసిరు కదా, ఫోన్లు ట్యాప్ చేసిరు కదా. ఇప్పుడు నందకుమారు రోహిత్ రెడ్డి మాట్లాడింది, నందకుమారు రోహిత్ రెడ్డి రామచంద్ర భారతి మాట్లాడింది, నందకుమారు సింహయాజి మాట్లాడింది, నందకుమారు రామచంద్ర భారతి మాట్లాడింది. ఈ ఆడియోలన్నీ కేసీఆర్కి ఎట్లా వచ్చినాయి? మీడియా ముందు ఎట్లా ప్రజెంట్ చేసిండు? ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ప్రజెంట్ చేసిండు. సరే, కొన్ని రోహిత్ రెడ్డి రికార్డ్ చేసిండొచ్చు, కానీ రోహిత్ రెడ్డి లేని ఆడియోల్లో ఆ ఆడియోలు ఎట్లా కేసీఆర్ దగ్గరికి పోయినాయి? 100% ఇది ట్యాపింగే. ద సేమ్ ఆడియో క్లిప్ వాజ్ గివెన్ టు కేసీఆర్ అండ్ ద ఆర్డర్డ్ హర్స్ టు ప్లాన్ to lay a trap by strictly instructing the MLA Rohit Reddy to cooperate with us. Accordingly, the MLA private persons, one Mr. Nandu and two lesser known Swamijis, to come to a farmhouse near Aziz Nagar near Moinabad. I had procured spy cameras for this purpose by sending my task force officers, Mr. Srinath Reddy, Inspector, and Mr. Srikanth, SI, to Delhi, throw some contacts and got them fixed in the farmhouse. ఇట్లా ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ ఇన్వాల్వ్ అయిందని రాసిరి. ఇలా ట్యాపింగ్ వ్యవహారం కూడా ఉన్నది. ఇగో సైమల్టేనియస్లీ డ్యూరింగ్ మునుగోడు బై ఎలక్షన్స్ ఎట్ ద సేమ్ టైమ్ we were tasked with seizure of money belonging to all relatives and associates of Komatreddy Rajagopal Reddy, BJP candidate in Munugodu. From CM office also, the names and phone numbers of such persons was being sent to me through over CP for tracking them. కేసీఆర్ ఆఫీస్ నుంచి ఈ ఫోన్ నెంబర్లు ట్రాక్ చేయండి అని వచ్చిందట. ఎవరు చెప్తున్నది? ఇది రాధాకిషన్ రావు చెప్తున్న కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇది. ఐ యూజ్ టు స్టీక్ ద హెల్ప్ ఆఫ్ SIB Praneeth Kumar ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దెమ్ త్రూ ఇంటర్సెప్షన్ ఆఫ్ దేర్ సెల్ ఫోన్స్. ఐ రిమెంబర్ టు హ్యావ్ షేర్డ్ ఏ హ్యాండ్ రిటన్ నోట్ ఫ్రమ్ CMO containing names of G. Vivek and Rajagopal Reddy's associates to SIB for monitoring to get specific information about cash movement of BJP. ఫోన్లు ట్యాప్ చేసిరు. ఇక్కడ 100% ఇందులో కేసీఆర్ పాత్ర ఉన్నది. ఇప్పుడు ప్రభాకర్ రావుని ఎంక్వైరీ చేస్తే ఈ ఎమ్మెల్యే కేసుల్లో ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు ఎందుకో సైడ్ అయిపోయింది, అర్థం కావట్లేదు అది. ఇక మిగతా అన్ని కేసెస్లో కూడా కేసీఆర్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పుడు ప్రణీత్ కుమార్ అంటూ చేసేది ఏంది? మొత్తం ఈ ట్యాప్ చేయడం. ఆ ట్యాప్ చేసే పని ప్రణీత్ కుమార్ కింద ఒక 30 మంది వెలమ అదే కమ్యూనిటీకి సంబంధించిన ఒక 30 మంది ఎంప్లాయీస్ని పెట్టి పని కానిచ్చారు. ఓ చాలా డీటెయిల్డ్ డిస్కషన్ ఉంటుంది ఇందులో. ఇది మొత్తం కన్ఫెషన్ స్టేట్మెంట్. ఇది ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.